హాయ్ అండ్ వెల్కమ్ టు ఎల్లో మీడియా. ఈ రోజు మనం క్రికెట్ లోనే అత్యంత ప్రాముఖ్యమైన ఛాంపియన్స్ ట్రోఫీ గురించి తెలుసుకుందాం. అసలు ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది, ఇప్పటి వరకు ఎన్ని టోర్నమెంట్లు అయినాయి, ఏ టోర్నమెంట్ లో ఎవరెవరు గెలిచారు, మరియు ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన టీమ్స్ కి వైట్ బ్లజర్స్ ని ఎందుకు ఇస్తారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎల్లో మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన టోర్నమెంట్ లో ఒకటి. ఇది వరల్డ్ కప్ కు సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ టోర్నమెంట్ లో తక్కువ జట్లు పాల్గొన్నప్పటికీ కానీ ఆ జట్లు అత్యున్నత పోటీని ఇస్తాయి. 1990లో స్టార్ట్ అయిన ఈ టోర్నమెంట్ నాకౌట్ ఛాంపియన్షిప్ గా ప్రారంభమై అనేక సార్లు పేర్లు మారుతూ చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీగా పునరుద్ధరించబడింది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో బంగ్లాదేశ్ లో ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్ గా ప్రారంభమైంది. ఈ ఫస్ట్ టోర్నమెంట్ విజేతలుగా దక్షిణాఫ్రికా అవతరించింది. 2002లో దీన్ని ఛాంపియన్స్ ట్రోఫీగా పునర్వ్యవస్థీకరణ చేశారు మరియు ఇందులో రౌండ్ రోబిన్ ఫార్మాట్ ను ప్రవేశపెట్టారు. అగ్రశ్రేణి జట్లకు మాత్రమే హక్కు కల్పించడం, ప్రతిష్టాత్మకమైన మ్యాచ్లు నిర్వహించడం ఈ టోర్నమెంట్ ప్రత్యేకతలుగా మారాయి. 2017 టోర్నమెంట్ తర్వాత ఐసీసీ దీన్ని రద్దు చేసినప్పటికీ 2025లో మళ్లీ తిరిగి నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా పేర్లు మారాయని చెప్పాను కదా, ఆ పేర్లేంటో తెలుసుకుందాం. ఈ టోర్నమెంట్ ప్రారంభంలో ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్ గా పిలువబడేది. 2002లో దీన్ని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా మార్చారు. మొదట్లో నాకౌట్ ఫార్మాట్ ఉన్నప్పటికీ తర్వాత లీగ్ అండ్ సెమీఫైనల్ మోడల్ ను ప్రవేశపెట్టారు. ప్లాట్ఫామ్ మార్పుల వల్ల టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు పెట్టినప్పటి నుంచి అంటే 1998 నుంచి ఇప్పటి వరకు అంటే 2025 వరకు ఏ టీమ్స్ విజేతలుగా నిలబడ్డాయో చూద్దాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైనప్పటి నుంచి అనేక జట్లు విజేతలుగా నిలిచాయి. అయితే ఈ టోర్నమెంట్ లో గెలిచిన జట్లు 1998లో దక్షిణాఫ్రికా, 2000లో న్యూజిలాండ్, 2002లో భారత్, శ్రీలంక వర్షం కారణంగా సంయుక్త విజేతలుగా నిలిచారు. 2004లో వెస్టిండీస్, 2006లో ఆస్ట్రేలియా, 2009లో రెండోసారి ఆస్ట్రేలియా గెలుచుకొని 2013లో భారతదేశం, 2017లో పాకిస్తాన్, 2025 అంటే ఈ సంవత్సరం భారతదేశం విజేతలుగా నిలబడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఉత్కంఠభరితమైన సన్నివేశాలు క్రికెట్ అభిమానులను ఇప్పటికీ మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా 2002లో భారత్, శ్రీలంక సంయుక్త విజేతలుగా నిలవడం. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్, శ్రీలంక మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ వర్షంతో పలుమారు అంతరాయాన్ని ఎదుర్కొంది. ఫైనల్ మ్యాచ్ 2 రోజుల పాటు జరిగినప్పటికీ మళ్లీ వర్షం రావడంతో దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో రిజర్వ్ డే నిబంధనల ప్రకారం రెండు జట్లు సంయుక్త విజేతలుగా ప్రకటించారు. భారత్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ, శ్రీలంక జట్టు కెప్టెన్ సనత్ జయసూర్య కలిసి ఈ ట్రోఫీని అందుకోవడం చారిత్రాత్మకంగా నిలిచింది. ఈ సంఘటన ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా మారింది. తర్వాత 2004లో వెస్టిండీస్ చివరి వరకు పోరాడి థ్రిల్లింగ్ విజయాన్ని అందుకున్నారు. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ జట్లు తలబడ్డాయి. ఇది ఒక అరుదైన మ్యాచ్, ఎందుకంటే ఇంగ్లాండ్ గెలుపు దిశగా సాగుతున్నప్పటికీ చివరిలో వెస్టిండీస్ అద్భుతమైన తిరుగుని పుట్టించింది. 2013లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో భారత్ జట్టు విజయాన్ని సాధించింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టు మరియు ఇంగ్లాండ్ జట్లు తలబడ్డాయి. టోర్నమెంట్ మొత్తం భారత్ జట్టు ఒక అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చింది. అయితే ఫైనల్ మ్యాచ్ అభిమానుల హృదయాల్లో ఆగేంత వరకు ఉత్కంఠభరితంగా సాగింది. 2017లో ఫకర్ జమాన్ సెంచరీ, హాసన్ అవ్లీ బౌలింగ్ ప్రదర్శనతో పాకిస్తాన్ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ మరియు పాకిస్తాన్ జట్లు తలబడ్డాయి. క్రికెట్ చరిత్రలోనే ఒక అత్యంత ఆసక్తికరమైన ఫైనల్ గా నిలిచింది. టోర్నమెంట్ ఆరంభంలో పాకిస్తాన్ అండర్ డాగ్ గా కనిపించిన చివరికి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లోనే ఫకర్ జమాన్ మెరుపు వేగంతో సెంచరీని చేశారు. అయితే ఈ సంవత్సరం 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ కొనసాగింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టు మరియు న్యూజిలాండ్ జట్టు తలబడ్డాయి. ఇరు జట్లు టోర్నమెంట్ మొత్తం కూడా అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చాయి. ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగి అభిమానులకు మరుపురాని అనుభూతిని ఇచ్చింది. అయితే ఈ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ అన్నిటిలో అత్యంత స్టార్ ప్లేయర్స్ గా మారిన వారెవరో చూద్దాం. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, రికీ పాటింగ్ లాంటి బ్యాట్స్మెన్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ని ఆడారు. అయితే తర్వాత హసన్ అలీ, గ్లెన్ మెగ్రా, మురళీ వంటి బౌలర్లు ఈ టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీశారు. ఫకర్ జమాన్ 2017 ఫైనల్స్ లో అత్యధిక స్కోర్ నమోదు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక పండుగగా నిలిచాయి. ఈ టోర్నమెంట్ ద్వారా క్రిస్ గేల్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రికీ పాటింగ్, హసన్ అలీ వంటి ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందారు. అయితే ఈ టోర్నమెంట్ లో కెప్టెన్సీ అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది మరియు ఆ కెప్టెన్సీ వల్లే చాలా వరకు మ్యాచ్ ప్రభావితం అవుతుంది. ఒక కెప్టెన్ యొక్క నిర్ణయాలు ఓటమి లేదా విజయాన్ని ఎలా నిర్ణయించగలవో ఈ టోర్నమెంట్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ధోని 2013 ఫైనల్లో చక్కటి ఫీల్డింగ్ ప్లాన్ తో భారత్ ను గెలిపించగా 2017లో పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ యువ ఆటగాళ్లను ప్రోత్సహించి విజయాన్ని అందించారు. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలు జెర్సీతో కాకుండా వైట్ బ్లేజర్స్ తో ట్రోఫీని అందుకుంటాయి. అసలు ఆ వైట్ బ్లేజర్స్ ని ఎందుకు వాడతారో తెలుసుకుందాం. ఐసీసీ నిర్వహించే ఇతర టోర్నమెంట్ లో సాధారణంగా విజేతలు తమ జట్టు జెర్సీలతోనే ట్రోఫీని అందుకుంటారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలు మాత్రం వైట్ బ్లేజర్స్ ధరించి ట్రోఫీని స్వీకరిస్తారు. ఇది ఛాంపియన్స్ ట్రోఫీ ప్రత్యేకతగా మారింది. ఐసీసీ ప్రకారం ఈ వైట్ బ్లేజర్స్ గౌరవాన్ని, ఆటగాళ్ల కఠిన సాధనను, విజయ
విజేతల ధైర్యాన్ని ప్రదర్శించే ఒక ప్రతీక. ఛాంపియన్స్ ట్రోఫీ ఒక నాకౌట్ టోర్నమెంట్. ఇందులో ఒక తప్పిదం చేసిన జట్టు టోర్నమెంట్ మొత్తం నుంచి బయటపడుతుంది. అందుకే ఫైనల్స్ లో విజయం సాధించడం అంత సులభమైన విషయం కాదు. టోర్నమెంట్ మొత్తంలో గొప్ప ఆటతీరు కనబరిచిన జట్టు మాత్రమే ఛాంపియన్స్ గా నిలుస్తుంది. ఈ ప్రత్యేకతను గుర్తించి 2009 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్లకు వైట్ షూట్లను అందించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ వైట్ బ్లేజర్లు ఆటగాళ్లకు ఒక ప్రత్యేక గౌరవ చిహ్నంగా మారింది. ఇది వారు చేసిన కృషికి గుర్తింపుగా, వారు చరిత్రలో నిలిచిపోయిన ప్రతీకగానే ఉంటుంది. సాధారణ టోర్నమెంట్ల కంటే ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలు గర్వపడేలా ఈ సాంప్రదాయం రూపొందించబడింది. ఐసీసీ తెలిపినట్లుగా ఈ వైట్ బ్లేజర్లు కేవలం ఒక డ్రెస్సింగ్ కోడ్ మాత్రమే కాదు, గెలుపుని, గౌరవాన్ని, కఠినమైన పోరాటాన్ని గుర్తు చేసే ఒక ప్రతీక. ఈ సాంప్రదాయం ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్లకు ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇది క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైన గౌరవాల్లో ఒకటిగా నిలిచింది. ఆఖరి వరకు పోరాడి ఛాంపియన్స్ గా నిలిచిన జట్లకు మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది. అందుకే ప్రతి క్రికెటర్ తన కెరియర్ లో ఒక్కసారైనా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఈ వైట్ షూట్లను ధరించాలనే ఆశ కలిగి ఉంటారు. ఇది ఛాంపియన్స్ ట్రోఫీలో వైట్ బ్లేజర్స్ వెనుకున్న చరిత్ర. ఒక నెల పాటు క్రికెట్ ఉత్కంఠను అందించిన ఛాంపియన్స్ ట్రోఫీ అభిమానుల మనసులో చెరగని గుర్తులను మిగిల్చాయి. జట్ల పోరాటం, ఆటగాళ్ల ప్రతిభ, చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా మారిన మ్యాచ్లు, ఇవన్నీ టోర్నమెంట్ ను మరింత ప్రత్యేకంగా మార్చాయి. విజేతల జట్టు కేవలం ట్రోఫీని మాత్రమే గెలుచుకోలేదు, కోట్లాది మంది హృదయాలను కూడా గెలుచుకుంటుంది. కానీ క్రికెట్ అనేది గెలుపోవటముల ఆట మాత్రమే కాదు, క్రీడా స్ఫూర్తిని, సమగ్రతను, అభిమానం, ఐక్యతను పంచే గొప్ప ఉత్సవం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శివాజీ, సైనింగ్ ఆఫ్.